సంక్రాంతి అంటే పిండి వంటలు, అరిసెలు, కజ్జికాయలు, చక్రాలు, బొబ్బట్లు వంటివి ఇంట్లోనే తయారు చేసుకుని ఇంటిల్లిపాది తినేవారు. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో ఇప్పుడు పిండి వంటకాలు తయారు చేసుకోలేక స్వీట్ షాపుల్లోనే కొనుక్కుంటున్నారు. స్వీట్ షాపుల్లో రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. తెలుగు ప్రజల అతిపెద్ద పండుగ సంక్రాంతి. 3 రోజుల పాటు ఈ పండుగను తెలుగు ప్రజలు ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా దీన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా చూసుకుంటుంటే నిన్న భోగి మంటలు వేసి భోగి జరుపుకున్నారు. ఈరోజు మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అనగానే ముఖ్యంగా పిండి వంటలు మనకి గుర్తుకొస్తాయి. సాధారణంగా చూసుకున్నట్లయితే రకరకాల పిండి వంటలు కూడా చేసుకుంటారు. ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్ళు కానివ్వండి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా కొత్త వెరైటీ, అంటే ఇక్కడ ముఖ్యంగా గోదావరి జిల్లాలో వీటికి ఎక్కువగా ఆదరణ అనేది ఉంటుంది. అయితే గోదావరి జిల్లాలే కాకుండా కోస్తాలో కూడా ఈ పిండి వంటలు గురించి ముఖ్యంగా సంక్రాంతి అనగానే మనకు అరిసెలు గుర్తుకొస్తాయి. అరిసెలు, కజ్జికాయలతో పాటు ఇతర రకాల అనేక రకాల స్వీట్లు కూడా అన్ని రకాలు ఉంటాయి. అయితే గతంలో చూసుకుంటే ఎవరికి వాళ్ళు ఇళ్లలో తయారు చేసుకునే వాళ్ళు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పెద్దవాళ్ళు లేకపోవటం కానీ, ఉమ్మడి కుటుంబాల నుంచి కూడా విడిపోవటం, ఎవరికి వాళ్ళు సపరేట్ కుటుంబాలు పెట్టుకుని ఉంటుందో ఈ పిండి వంటల తయారీ కూడా అనేక మంది కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అనేక స్వీట్ షాపులు కూడా వీటికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. పాలతాలికలు కానివ్వండి, అరిసెలు, కజ్జికాయలు, వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ కూడా అరిసెల్లో కూడా అనేక రకాలు ఉంటాయి. నువ్వుల అరిసెలు, అలాగే ప్లెయిన్ అరిసెలు, నూనె, నెయ్యి అరిసెలు, ఇలా అనేక రకాల వీటిని కూడా తయారు చేస్తున్నారు. అదేవిధంగా పూర్ణాలు కానివ్వండి, ఇవన్నీ అనేక రకాలు తయారు చేస్తున్నారు. అయితే ఈ ప్రజల నుంచి కూడా వీటికి చూసుకుంటే కొన్ని షాపుల వాళ్ళు ప్రత్యేకంగా ఇటువంటి ఐటమ్స్ తయారు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ అనుభవ హోమ్ ఫుడ్స్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి ముఖ్యంగా ఇటువంటి వాటికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ అరిసెలు, కజ్జికాయలు, కారపూస, మురుగులు, చక్రాలు, చెక్కలు, ఇలా అనేక రకాల ఐటమ్స్ కూడా తయారు చేస్తున్నారు. వీటికి సంబంధించి కూడా అసలు ఇక్కడ ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, వీటన్నిటిని కూడా ప్రస్తుతం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి, అంటే ఇదివరకు అయితే అందరూ ఇళ్లలో తయారు చేసుకునేవాళ్ళు, అయితే నేడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కారణం ఏంటంటే సార్, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే, ఒక కుటుంబంలో సుమారుగా 8 మంది 10 మంది ఉండేవారు. ఇప్పుడు అంతా సెల్యులర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ ఇది అయిపోతుంది. ఇళ్లలో చేసుకోవడం కష్టం. మేమే ఉన్నాం, మాకు ఏమైనా కబుకం కావాలంటే కర్రీ పాయింట్స్కి వెళ్ళేవాళ్ళం. నా దాంట్లో నేను కూడా ఒకనే 3-4 రకాలు చేసుకోలేము. మన దగ్గరికి వచ్చారు కూడా 10 రకాలు, 10 పోలు, 10 అరలు తీసుకుంటే పండుగ అయిపోతుంది. కాబట్టి ఒకప్పటికి ఇప్పుడు తేడా చేసి ఉమ్మడి కుటుంబం సెల్యులర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ మధ్యన లేడీస్ కూడా బాగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, బాగా ఉద్యోగాలు చేసుకున్నారు, కుదరట్ల ఇళ్లలో చేసుకోవడం. సాధారణంగా అంటే అనుభవ హోమ్ ఫుడ్స్ అనగానే ఒక బ్రాండ్ కూడా ఉంది. అంటే ఇక్కడ సాధారణంగా మిగతా స్వీట్లు కానీ ఇటువంటి వాటికి మీరు ఎక్కువ ప్రాధాన్యత. కారణం ఏంటంటే స్టార్టింగ్ అన్నీ మేము ఇలా పండగలుగా చేసాం. తర్వాత మా దగ్గర ఐటెంలు వచ్చి వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం కావాలన్నా, గోపురేశ్వరం అనుకోండి, కుడువులు ఉండలు కావాలి, వినాయక చవితి పండగలు మా దగ్గర రెగ్యులర్ తీసుకుంటాం. ప్రతిరోజు మన దగ్గర పిండి వంటలు రోజు ఉంటాయి. కస్టమర్ సపోర్ట్ వల్ల మా దగ్గర రోజు చేస్తున్నాం. చేయడానికి కారణం ఐటెం బాగుంటుంది, అట్ ద సేమ్ టైం కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది మాకు. దానివల్ల చెప్పండి, ఇక్కడ చూడండి, అంటే మనకి సంక్రాంతి అనగానే ముందుగా ముఖ్య పిండి వంటలు గుర్తుకొస్తాయి. అయితే గతంలో మనం ఇళ్లలో తయారు చేసుకున్న వాళ్ళకి నేను ఆ పరిస్థితి లేదు. అవునండి, మా చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మమ్మ కానీ, మా నాయనమ్మ కానీ, మా మేనత్తలు కానీ, వీళ్ళందరూ ఒక చోట కూర్చుని పొయ్యి అలా పెట్టుకుని వాళ్ళు వండుతూ ఉంటే మేము వేడి వండేటప్పుడు కొద్ది తింటూ ఉండేవాళ్ళం. సంక్రాంతి అంటే అంత ఆనందం ఉండేది. కానీ ఇవాళ ఈ ఆధునిక ప్రపంచంలో మరి ఆ తరం అయిపోయిన తర్వాత ఈ తరంలో ఉండేవాళ్ళు కానీ, ఆ విధంగా అంత టేస్ట్గా ఉండేవాళ్ళు కానీ ఎవరు లేరు. ఈ చుట్టుపక్కల కాలంలో గత 30-40 సంవత్సరాలుగా ఆ టేస్ట్ వచ్చేది అనుభవ హోమ్ ఫుడ్స్ ఇక్కడ. అందుకనే ప్రతి సంక్రాంతికి మేము ఇక్కడికి వచ్చి కొనుక్కెళ్తాం. మాకు అలవాటు. మా అమ్మమ్మ, మా మేనత్త వాళ్ళందరూ ఎలా ఉండారో, మా నాయన ఉండారో, ఇక్కడ ఫుడ్ కూడా అంత టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా చూడొచ్చు, అంటే ఫుడ్ పరంగా చూసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మన విజయవాడకి బాగా పెట్టిన. అవునండి, అవును. ఈ పిండి వంటలకు కానీ కోస్తా జిల్లాల్లో, గోదావరి జిల్లాలో ఎలాగో కృష్ణా జిల్లా కూడా ఈ పిండి వంటలకు పెట్టిన పేరు. ఈ పిండి వంటల్లో కూడా నేతి అరిసెలు అనేవి కానీ మనకి ఇక్కడ నేతి అరిసెలు చాలా ఫేమస్. అంటే నేతి అరిసెలు కానీ, లేకపోతే గట్టి పొగొడ్డీలని కానీ, ఇట్లాంటివన్నీ కూడా చెక్కడాలని కానీ, ఇవన్నీ కూడా చిన్నప్పుడు మన ట్రెడిషన్ పాత ఫుడ్స్ అవన్నీ కూడా ఈ అనుభవ హోమ్ ఫుడ్స్లో మరి చక్కగా అదే టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకనే మేము ఎంత దూరం ఉన్నా సరే ఇక్కడ వచ్చి తీసుకెళ్తాం అలవాటు. అంటే మొత్తం మీద చూసుకున్నట్టయితే గతంలో ఉన్న పరిస్థితి కానివ్వండి, అయితే నేడు ఈ ఉమ్మడి కుటుంబాల ప్లేస్లు ఎవరికి వాళ్ళు కూడా మారుతున్న ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే ఇతర అవసరాల నిమిత్తం ఎవరికి వాళ్ళు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళిపోవటం, ఈ పండగ సమయాల్లో ఏదో ఒక షాప్లో ఆ యొక్క టేస్టులు కొనుక్కొని తీసుకోవటం ఒకటి ఆనవాయితీగా ఉంది. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, హెచ్ఎం టీవీ.